విజయనగరం జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, నీటిపారుదల, వైద్యారోగ్యం, విద్యుత్, రీసర్వే తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిత మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భూముల ఫ్రీ హోల్డ్ కు సంబంధించి సుమారు 490 ఎకరాల వరకు అవకతవకలు జరిగినట్లు తేలిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎక్స్చేంజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బెల్ట్ షాపులు ఎక్కడా లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వేసవిలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకూడదని, దీనికోసం ఎప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని చెప్పారు. ధాన్యం తడిచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలోకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, R&B డిపార్ట్మెంట్కి సంబంధించి పాట్ హోల్స్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు NRJSకి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా RWS సంబంధించి తాగునీటి గురించి కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తర సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి, సమస్యను పరిష్కరించాలి అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం, ఇది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒకరోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది. అదేవిధంగా తాగునీటికి సమస్యకు సంబంధించి